రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లోని భూముల వేలంపై హైకోర్టు స్టే ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భూవేలానికి బ్రేక్ వేసింది. ఇటీవల టీజేఏసీ నిర్వహించిన రాయదుర్గం పాన్మక్తలోనే సర్వే నెంబర్ 83/1లో నిర్వహించిన భూవేలంపై స్టే విధించింది. మే 28వ తేదీన టీజేఏసీ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రకారం కూడా వేలం నిర్వహించింది. అందులో ఎకరా 237 కోట్ల రూపాయలు పలికింది. గౌరవ వెంచర్స్ 237 కోట్ల రూపాయలు ఎకరాకు ఎక్కువ బిడ్డింగ్ వేయడంతో, అధిక బిడ్డింగ్ వేయడంతో ప్రభుత్వం దానికి భూమి అప్పచెప్పింది. దీని ద్వారా టీజేఏసీకి దాదాపు 1490 కోట్ల రూపాయలకు పైగా వచ్చింది. అయితే ఈ వేలాన్ని సవాల్ చేస్తూ ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే ఈ భూమి తమదేనంటూ తమకు హక్కులు కల్పించాలంటూ చెప్పి కూడా ఎస్బీఐ పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధానంగా టీజేఏసీ ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదన వినిపిస్తూ ఎస్బీఐకి ఈ భూమిని రాయితీపై 2010లో కేటాయించాము. రాయితీపై ప్రభుత్వం భూమిని కేటాయించినప్పటికీ, టీజేఏసీ భూమిని కేటాయించినప్పటికీ సూచించిన కారణాలను ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల ఆ భూమి తిరిగి టీజేఏసీ తీసుకుందని చెప్పి కూడా టీజేఏసీ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డితో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ తీరా రజనీకాంత్ రెడ్డి వాదన వినిపించారు. ప్రధానంగా వాళ్ళు భూమిని తీసుకున్న సందర్భంలో అక్కడ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనివల్ల 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా ఎస్బీఐ పేర్కొంది. కానీ ఆ మేరకు 6 నెలల్లో, భూమి అప్పజెప్పిన సందర్భంలో విధించుకున్న నిబంధనల ప్రకారం 6 నెలల్లో పనులు ప్రారంభించాలి, 2 ఏళ్లలోపు పనులు పూర్తి చేయాలి, ఆ తర్వాత 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది నిబంధన ఉంది. ఆ మేరకు ఒప్పందం కూడా రాసుకున్నారు. కానీ 2026 దాదాపు 16 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎస్బీఐ అక్కడ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. క్యాపబిలిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు, కానీ దాన్ని ఏర్పాటు చేయలేదు. 16 ఏళ్ల పాటు కేవలం అక్కడ ఒక 3 ఏటీఎంలు ఏర్పాటు చేసి ఒక వాచ్మెన్ గదిని మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. కాబట్టి ఆ భూమిని కేటాయింపును ఎస్బీఐ కాకుండా ఆ భూమిని తిరిగి టీజేఏసీ స్వాధీనం చేసుకుని ఇటీవల వేలం వేసింది అని చెప్పి ఈ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్తో పాటు టీజేఏసీ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదన వినిపించారు. ఈ సందర్భంలో ఏ కారణంతో భూమి వేలం వేశారని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రజా శ్రేయస్సు కోసము భూమి వేలం వేశాం, ఆ వచ్చిన డబ్బుల ద్వారా ప్రజా శ్రేయస్సు ఖర్చు చేస్తామని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంలో ఎస్బీఐ తరపు న్యాయవాదులు వెంకటరమణతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కూడా వాదనలు వినిపించారు. 2010లో భూమి కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేదు. కాబట్టి తరచూ ఈ భూమికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలోనూ, అనుమతుల విషయంలోనూ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేకపోవడం వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. కేవలం ఈ ఆలస్యానికి కారణము ప్రభుత్వమే. దానివల్లనే అక్కడ క్యాపబిలిటీ లేదా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయలేకపోవచ్చని చెప్పి కూడా అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్బీఐ తరఫున వాదించారు. ఆయన వెంకటరమణ్ వాదించారు. అయితే ప్రసాద్ మాత్రం ఎస్బీఐ చైర్మన్, తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయన ఇక్కడ 2వ కార్పొరేట్ సెంటర్. ఎస్బీఐ దేశవ్యాప్తంగా పేరొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇక్కడ దాదాపు ప్రభుత్వానికి ఈ ఎస్బీఐలో 55% వాటా ఉంది. అయితే ఇక్కడ ఈ తెలంగాణకు చెందిన వ్యక్తి ఎస్బీఐ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈ తెలంగాణలో సౌత్ ఇండియాలో 2వ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతో ఆసక్తితో ఉన్నారు. అయితే 2010లో ఎస్బీహెచ్కు ఈ భూమి కేటాయించారు. ఆ తర్వాత 2017 ఆ సమయంలో ఎస్బీఐలో విలీనమైంది. ఆ తర్వాత 2 బ్యాంకులకు సంబంధించిన విలీనమైన తర్వాత ఎస్బీఐ దానికి సంబంధించి క్యాపబిలిటీ ఇన్నోవేషన్ సెంటర్స్ ఏర్పాటు సందర్భంలో భారీగా ఏర్పాటు చేయాలని చెప్పి భావించింది. ఆ సందర్భంగా చైర్మన్ కూడా ఇక్కడ 2వ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పి కూడా నిర్ణయించారు. ఆ మేరకు అక్కడ దానికి సంబంధించి కొంత ఖర్చు కూడా చేశారు. ఆ సందర్భంలో టీజేఏసీ గత నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ జారీకి సంబంధించి ఎస్బీఐ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ టీజేఏసీకి లేఖ రాసింది. టీజేఏసీ ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపింది. కానీ టీజేఏసీ తమ ఎస్బీఐ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకోకుండా 28వ తేదీన ఆక్షన్ కూడా వేలం వేసింది. వేలం ద్వారా డబ్బులు కూడా కూడబెట్టింది. కానీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ స్థలాన్ని వేలం వేసినప్పుడు ఆ వేలం వేసిన డబ్బులను తిరిగి ప్రజాశ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాలి. కానీ ఇష్టారీతిన ఇలా చేయడం కుదరదని చెప్పి కూడా ఎస్బీఐ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ సందర్భంగా టీజేఏసీ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని వేలం వేసిన తర్వాత అది ఎవరైనా దక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది ఇక్కడ ప్రస్తావన కాదు. వాళ్ళు ఎలాంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టుకొని అక్కడ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి, ఎవరైతే భూమిని వేలంలో దక్కించుకున్నారో వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకుని స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి కూడా టీజేఏసీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. దీనిపై
ఎస్బీఐ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఒక పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని వేలం వేసినప్పుడు అది ఒక ప్రజా ప్రయోజనాల కోసమే ఆ ప్రైవేట్ భూమిని సొంతం చేసుకున్న వ్యక్తులు కూడా ఉపయోగించుకోవాలి, కానీ వాళ్ళు ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే తగదు కదా అని చెప్పి కూడా ప్రభుత్వం ఈ విధంగా వాదనలు వినిపించడం పైన ఎస్బీఐ తరపు న్యాయవాది వెంకటరమణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న అంటే ఈ సందర్భంగా వాదిస్తున్న సమయంలో ప్రధానంగా ఎస్బీఐ తరపు న్యాయవాది తమ వాదనలు ఏది పరిగణలోకి తీసుకోకుండా చేశారు. ఇదివరకే అంటే ప్రభుత్వము 2020-21 సందర్భంలోనూ ఒకసారి భూమి కేటాయింపును రద్దు చేసింది. ఆ రద్దు చేసిన సందర్భంలో తిరిగి హైకోర్టుకు వచ్చిన సందర్భంలో తిరిగి ఎస్బీఐ గెలిచింది. ఆ సందర్భంలో ఎస్బీఐ తరపు వినతిని పరిష్కరించాలని అంటే అనుమతి పరిగణించాలని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు గత 2020లో ప్రభుత్వం అనుమతించింది, తమ విజ్ఞప్తిని పరిగణించింది. అంటే ప్రాజెక్టును ప్రారంభించడానికి కొంత సమయం కూడా ఇచ్చింది. అయితే అవన్నీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కూడా మరోసారి ఎప్పుడైతే గత నెల 28వ తేదీన ఇక్కడ భూ కేటాయింపులు జరిగాయో దానికి సంబంధించి స్టే విధించాలి. మే 5వ తేదీ యథాతథ స్థితి ఉండేలా కూడా ప్రస్తుతం స్టే విధించాలి. వాదనలపై వాదనలు పూర్తయిన తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఎస్బీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ప్రస్తుతానికైతే ఈ మొత్తం అంటే టీజేఏసీ జారీ చేసిన నోటిఫికేషను, వేలం వీటన్నిటిపైన కూడా స్టే విధించింది. 3 వారాల పాటు స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి, టీజేఏసీకి భూమిని దక్కించుకున్న గౌరవ వెంచర్స్ కూడా నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలిగా ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ టు యూ.